హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రివ్యూ పాయింట్. సాధారణంగా ఒక కథ మొదలైందంటే దానికి ఒక ముగింపు ఉండాలి. కానీ మన తెలుగు సీరియల్స్లో మాత్రం కథ మొదలవుతుంది, సాగుతుంది, సాగుతుంది, మన జుట్టు తెల్లబడుతుంది, మన పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి. కానీ ఆ సీరియల్లో సమస్య మాత్రం తెగదు. ఒక చిన్న అపార్థాన్ని 10 ఏళ్ళు లాగుతారు. చనిపోయిన వాడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని మరీ తిరిగొస్తాడు. లేదంటే హీరోయిన్‌కి మెమరీ లాస్ వస్తుంది. అబ్బబ్బబ్బబ్బా! ప్రేక్షకుల ఓపికకు ఒక పరీక్షలా మారిన కొన్ని సీరియల్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆ ఆవేదన ఏదో మీరే చూడండి. సో, అంతకన్నా ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కేసేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. 'ది బెంచ్ మార్క్', 'కార్తీక దీపం', 'సాగదీత' గురించి మాట్లాడేటప్పుడు వంటలక్కను తలుచుకోకపోతే ఖచ్చితంగా పాపం తగులుతుంది. ఒక్క అనుమానం, దాన్ని పట్టుకొని ఎన్ని వందల ఎపిసోడ్‌లు నడిపించారండి బాబు! పిల్లలు పుట్టారు, వాళ్ళు పెరిగి పెద్దయ్యారు, వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయ్యే స్టేజ్ వచ్చింది. అయినా సరే డాక్టర్ బాబు అనుమానం పోలేదు. మౌనిత కుట్రలు ఆగలేదు. ఈ సీరియల్ ఒక జనరేషన్ మొత్తానికి ఓపిక అంటే ఏంటో నేర్పించింది. ఇప్పుడు కొత్త సీజన్ వచ్చినా ఆ పాత గాయం ఇంకా మానలేదు. ఇక ఇప్పుడున్న కొన్ని టాప్ సీరియల్స్ పరిస్థితి చూద్దాం. కథ చాలా బావుంటుంది. కానీ మధ్యలో విలన్ ఎంట్రీ ఇస్తాడు. హీరో హీరోయిన్‌లను విడగొట్టేస్తాడు. ఓ 200 ఎపిసోడ్‌లు అలా ఏడుస్తూ ఉంటారు. పోనీ కలిసారా అంటే వెంటనే ఇంకొక కొత్త విలన్ వస్తాడు. మళ్ళీ మొదటికి. అసలు ఆ ఇంట్లో వాళ్ళకి తినడానికి, పడుకోవడానికి టైం ఉండదు కానీ కుట్రలు చేయడానికి మాత్రం 24 గంటలు టైం ఉంటుంది. హీరోయిన్ అమాయకంగా అందరిని నమ్మేస్తుంది. విలన్ దొరికిపోయినా మళ్ళీ తప్పించుకుంటాడు. ఈ లూప్ అలా తిరుగుతూనే ఉంటుంది. అసలు ఈ మధ్య లాజిక్‌లో అయితే పూర్తిగా వదిలేశారు. మొన్న ఒక సీరియల్‌లో అయితే చనిపోయి శ్మశానంలో కాలిపోతున్న శవం లేచి కూర్చుంది. ఇదెక్కడి వింతరా మామ! రైటర్స్ గారు, డైరెక్టర్స్ గారు, మా ప్రేక్షకుల మీద కాస్త దయ చూపించండి స్వామి. కథ అయిపోతే శుభం కార్డ్ వేసేయండి. అంతేగాని ఇలా రబ్బర్ బ్యాండ్‌లా సాగదీస్తే టీవీలు పగిలిపోవడం ఖాయం. ఇది ఫ్రెండ్స్ నా ఆవేదన. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? మీరు చూస్తున్న సీరియల్స్‌లో ఏ సీరియల్‌ని వెంటనే ఆపేయాలని కోరుకుంటున్నారు? ఆ సీరియల్ పేరు కింద కామెంట్ సెక్షన్‌లో గట్టిగా అరచి చెప్పండి. ఈ వీడియోలో మీ మనసులోని మాట ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ తోటి సీరియల్ బాధితులకు షేర్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ వీడియోల కోసం మన తెలుగు రివ్యూ పాయింట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ.